అందరికీ నమస్కారం. మన భారతదేశానికి ఒక గుడ్ న్యూస్ చెప్పిండని అనుకోవాలా ట్రంప్. $100,000 per year. ఏంది H1B వీసా మీద $5,000 ఉన్న డాలర్లను $1,00,000 చేసిండి. ఈయన గుడ్ న్యూస్ అంటుండేది అంతే కదా మీరు అనుకునేది. ఎస్, ఇది గుడ్ న్యూసే. ఎప్పుడైతే నీకు ఛాలెంజ్ అనేటువంటిది ఉంటుందో అప్పుడు నీకు స్కిల్స్ అనేటువంటివి బయటపడుతుంది. H1B వీసా మీద అమెరికా పోతున్నటువంటి దేశం యొక్క హై స్కిల్స్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద అమెరికా కంపెనీలో పనిచేయడానికి వెళ్తామని అని అనుకుంటున్నారు కదా, వాళ్ళందరూ ఇలా అప్రాక్సిమేట్లీ 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పోవాలా. సంవత్సరాంతం మొత్తం పని చేసినా కానీ నీకు అలా 90 లక్షల నుంచి ₹1,00,00,000 రావు. అటువంటిది ఆడ కట్టిపోవాలన్నట. సరే, ట్రంప్ అనేటువంటిది ఆయన పర్సనల్, వాళ్ళ దేశం కోసం వాళ్ళది ఏది చేసినా కానీ వాళ్ళ పర్సనల్. మనకి ఇది గర్వకారణం. ఇలా నువ్వు ఈ దేశంలో చదివినావు, ఈ దేశంలో స్కిల్స్ సంపాదించినావు, ఈ ప్రపంచం లోపల నుంచి మొత్తం అందరికి కూడా H1B వీసా మీద పోయే దాంట్లో 70% మన ఇండియన్సే పోతున్నారు. అంటే మన దగ్గర ఎంత శక్తి ఉన్నది, ఎంత టాలెంట్ ఉన్నదని. మొన్న మోడీ గారు జపాన్ పోయినప్పుడు ఒక విషయం చెప్పిండు. మా భారతదేశం లోపల స్కిల్స్ ఉన్నాయి, మీ దగ్గర టెక్నాలజీ ఉన్నది, మన ఇద్దరం కలిసినామనంటే ప్రపంచాన్ని ఏలొచ్చు, ప్రపంచాన్ని శాసించే స్టేజ్కి పోవచ్చు, మిరాకిల్ చేయవచ్చు అనే విషయం చెప్పిండు. మరి మన దగ్గర స్కిల్స్ ఉన్నాయి అనే విషయం తెలుసు. ఇలా అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు ఏడనో ఆకాశం నుంచి ఊడిపడ్డోడేవాడు కాదు. నువ్వు ఇంకా ఎన్నొద్దులు వాడి కింద వీడి కింద పనిచేయాలని ఆలోచన చేస్తున్నావు. ఒక్కసారి ఆలోచన చేయి. మా గురువు గారు అన్నారు, గంప నాగేశ్వరరావు గారు ఒక విషయం చెప్తుండే, వేరేవాడి కోసం పనిచేస్తే నువ్వు లేబర్ అవుతావురా, నీ కోసం నువ్వు పనిచేసినావు అంటే నువ్వు లీడర్ అవుతావు. లీడర్ కావాలనుకుంటున్నావా, లేబర్ కావాలనుకుంటున్నావా? ఒక భ్రమ. అమెరికా అంటే ఒక భ్రమ. పేరెంట్స్ కూడా ఏమనుకుంటారు, ఇట్లా ఒక భ్రమ. నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కోడలు అమెరికా ఉన్నది, నా సంబంధం అమెరికాకి వచ్చింది, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళకి తెలుగే రాదు, వాళ్ళు ఇంగ్లీష్లో ఏం మాట్లాడుతున్నారు. అదొక హైక్ చేసారు, అమెరికాను హైక్ చేసి అమెరికా అని అంటే ఒక క్రియేట్ చేసి పెట్టిరు అంతే. ఇలా నిజంగా గుండె మీద చేతులు వేసి చెప్పండి, అమెరికాలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది చెప్పండి. ఎంత దారుణం అని అంటే, ఇలా ఒక జ్వరం వచ్చిందని అంటే టాబ్లెట్ వేయడానికి కోసం ఒక్కడు పక్కకున్నాడు. ఇలా ₹1,00,000 పంపించి వీడియో కాల్ మాట్లాడంగానే కడుపు నిండుతుందా? అంటే ఇలా నీకు ఇది మంచి ఆపర్చునిటీ. నువ్వే కంపెనీలు పెట్టు, నువ్వే ఇంకా ఎంప్లాయీస్ని పెట్టు, నువ్వు ఇంకా ఎవరి దగ్గర పనిచేసే అవసరం లేదు. నీకున్నటువంటి స్కిల్స్ అటువంటి, నీకు ఇంకొక మంచి ఆపర్చునిటీ దొరికింది. ఇలా గౌరవాన్ని ఓడి పాదాల దగ్గర పెట్టే అవసరం లేదు. ఇలా చిన్న చిన్న పిల్లలు స్టార్టప్ కంపెనీలు పెట్టి లక్షల కోట్లు జనరేట్ చేస్తున్నారు. ప్రపంచం మొత్తం మారుతుంది. గంటకి ఏం జరుగుతుందో తెలుస్తలేదు. అటువంటి పరిస్థితులు ఇలా ఏంది, ఏ టైంలో ఏమొస్తుందో తెలియదు. ఇలా ట్రంప్ లాంటి వాడు వచ్చిండు, ఇలా ఏం నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు. ఇలా మార్కెట్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఏమవుతుందో తెలియదు. రోజుల్లో ఏమి వినాల్సి వస్తుందో తెలియదు. అని ఈ పరిస్థితులలో ఇంకా నేను వాడి కింద పనిచేస్తా, వీడి కింద పనిచేస్తా. కొత్తగా ఆలోచించు, నీకున్నటువంటి శక్తిని పనంగా పెట్టు. నీ శక్తి ఎంత అనేటువంటిది నీకు తెలుస్తుంది. ఇలా అమెరికా కలదనే విధంగా నువ్వు కంపెనీ పెట్టవచ్చు, ఎంప్లాయీస్ నువ్వే క్రియేట్ చేయవచ్చు, ఎంతోమందికి ఉపాధిని ఇవ్వచ్చు, నీ దేశం కోసం పనిచేయవచ్చు. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి రూపాయి సంపాదన మొత్తం మన దేశానికి యూజ్ అవుతుంది. ఎంత గర్వంగా ఉంటుంది. ఇట్లా ఛాతి వెన్ను ఇట్లా విరుచుకొని చేయొచ్చు. మన దేశం కోసం పనిచేస్తున్నప్పుడు అది ఒక గర్వకారణంగా ఉంటుంది. ఇలా ఓడి కోసమో పనిచేసే అవసరం లేదు. వాడు తీసుకున్న నిర్ణయానికి ఇలా మంచి నిర్ణయమే. నీ తల్లిదండ్రులను చూసుకోవచ్చు, నీ దోస్తులతో ఉండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కల్చర్ని ఎంజాయ్ చేయవచ్చు, ఇక్కడ మట్టి స్మెల్ను చూడొచ్చు. ఆ ఆనందం మళ్ళీ ఎక్కడ పోయినా రాదు. ఇలా గుండె మీద చేతేసుకొని చెప్పండి, అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆర్టిఫిషియల్ లైఫ్ అదంతా. ఇక్కడ ఉన్నటువంటి ఆప్యాయతలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రేమలు ఎక్కడ ఉండవు కదా. భారతదేశం కోసం పనిచేసే అవకాశం వచ్చింది, చేయండి. ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉండగా అదే అమెరికా వీసా రిజెక్ట్ చేసింది. ఏం చేసిండు? ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత మన మోడీ గారు అమెరికా వెళ్తే రెడ్ కార్పెట్ వరిచి ఆహ్వానం కలిపి ఆయన దగ్గరుండి చైర్ని వెనుకకు జరిపి ఆయనను కూర్చుండబెట్టి మర్యాద ఇచ్చిండు. ఇవాళ అమెరికా అధ్యక్షుడు మన దేశ ప్రధానిని చేస్తే ఏం ఫీల్ ఉంటుంది చెప్పు, ఎంత గర్వంగా అనిపిస్తుంది చెప్పు. ఆ సన్నివేశం చూస్తే ఇట్లా కనుల పండగలాగా అనిపిస్తుంది. అంత గ్రేట్ ఉన్నటువంటి మన ఇండియాను ఇలా ఎవడి స్వార్థం కోసమో మనం తాకట్టు పెట్టాలని అంటే అది మనతోని కాదు, మనకు అవసరమే లేదు. అమెరికాలో ఉన్న వాళ్ళు ఎంతోమందో మన దేశానికి వచ్చి ఇలా కంపెనీస్ పెడితే ఒక్కసారి ఎంప్లాయీగా ఆలోచించకు, ఆడి కింద వీడి కింద పనిచేయాలనే ఆలోచన నుండి నువ్వే కంపెనీ పెట్టు. అమెరికాలో ఉన్నటువంటి తోపు కంపెనీల కంటే
తీస్మార్క్ అనే కంపెనీ నువ్వు క్రియేట్ చేయగలుగుతావు. ఇలా ఎవడి కోసమో పనిచేసి నువ్వు లేబర్గా ఉంటావో, నీ కోసం నువ్వు పనిచేసి నీ దేశం కోసం నువ్వు పనిచేసేసి గర్వంగా ఉంటావా అనేటువంటిది నువ్వు ఆలోచన చేయి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.